శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో ₹1.5 కోట్ల సొమ్ము మాయమయ్యాయి. 34 ఖాతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నిధులు మాయం చేశారు. ఈ విషయంపై ఒక వ్యక్తి పోర్టల్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన 5 పోస్ట్ ఆఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. కష్టపడి దాచుకున్న సొమ్ము మాయం కావడం పట్ల ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అని చెప్పారా? మీ కంప్లైంట్ పెట్టారు కదా, మీరు మీ అకౌంట్లో ఏమైనా పోయాయా లేకపోతే ఎవరివై పోయాయి అని చెప్పేసి అడిగితే ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేసినాడు సార్. తర్వాత వివరాలు ఇస్తే మేము ప్రాసెస్ చేయగలం కదా, కంప్లైంట్ మేము ఎంక్వైరీ చేయగలం చెప్పేసి పోస్ట్ మాస్టర్గా రిప్లై ఇచ్చారు. సో వెరీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏ నెలల్లో ఫ్రాడ్ జరిగింది, ఆన్లైన్ ద్వారా జరిగింది అని చెప్పేసి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తుల పేర్లు, అవుట్ సైడ్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు అనమాట ఇలా జరగడానికి ఒకే ఒక కారణం ఉంటుంది సాఫ్ట్వేర్లో. అలా జరిగితేనే ఈ ఆన్లైన్ క్లాజులు జరుగుతాయని భావించి డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే ఒక ఆంశంతో మొత్తం చెక్ చేసాం. చెక్ చేస్తే ఇప్పుడు ఏవైతే అకౌంట్లు మీకు చూపించానో ఈ అకౌంట్లో అన్నీ కూడా అకౌంట్లన్నీ ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో ₹1.5 కోట్ల సొమ్ము మాయమయ్యాయి. 34 ఖాతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నిధులు మాయం చేశారు. ఈ విషయంపై ఒక వ్యక్తి పోర్టల్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన 5 పోస్ట్ ఆఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. కష్టపడి దాచుకున్న సొమ్ము మాయం కావడం పట్ల ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఈ ఇచ్చాపురం పోస్టల్ కార్యాలయంలో జరిగిన భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులో రావడంతో అందరూ జిల్లాలో ఇది పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా కిసాన్ వికాస్ పత్రాలు అంటే కేవీపీ బాండ్లు నగదు 2.86 crores ఆన్లైన్ లో మోసం జరిగిందని మాత్రం ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తం 33 ఖాతాల సొమ్ము పక్కదారి పట్టిందని చెప్పేసి ఓ వ్యక్తి పబ్లిక్ గ్రీవెన్స్ లో ఇచ్చిన ఫిర్యాదు తోటి విచారణ చేపట్టిన అధికారులు ఒక్కొక్కటి వెరిఫై చేస్తుంటే లోపలికి వెళ్ళేసరికి విస్తుపోయే నిజాలు మాత్రం ఇంకా దొరుకుతున్నాయని మాత్రం తెలుస్తున్నది. ఇప్పుడు కూడా ఇచ్చాపురంలోని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన హైదరాబాద్ నుండి, అలాగే విజయవాడ నుండి, విశాఖపట్నం నుంచి కొంతమంది అధికారులు వచ్చి టోటల్ గా ఇచ్చాపురంలోని మొత్తం పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అన్ని అకౌంట్లని వెరిఫై చేస్తున్నారు. బాధితులు కూడా పోస్ట్ ఆఫీస్ దగ్గర చేరుకొని మొత్తం అంతా తమ బాధల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కష్టార్జితాన్ని మేము విధంగా పెడితే పోస్ట్ ఆఫీస్ లోని ఎలాగే జరగడం ఏంటంటే చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం కాకుండా శ్రీకాకుళం రూరల్ లోని గతంలో కూడా ఒక 5 సంవత్సరాల కింద తోటాడ్ అనే గ్రామంలో కూడా ఒక పోస్ట్ మాస్టర్ కూడా ఇలాగ పోస్ట్ ఆఫీస్ లో దాచుకున్న సొమ్ములను కూడా ఆయన మాయం చేసి ఆయన రిటైర్ అయిపోయినా సరే ఆ కేసు ఈ రోజు వరకు పత్తా లేకుండా పోయిన ఘటన మాత్రం జరుగుతుంది. అదే విధంగా జరగకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ బాధితులు మాత్రం వాపోతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరం కింద ఈ కేసును పోలీసులు నమోదు చేసే అవకాశాలు అయితే మాత్రం మెండుగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ జిల్లా సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు సోంపేట, పలాస పోస్టల్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, పోస్టల్ డివిజన్ ఇదంటే శ్రీకాకుళం సంబంధించిన డివిజనల్ ఇన్స్పెక్టర్ కమలహాసన్ వీళ్ళందరూ కలిపి మొత్తం రికార్డులను మాత్రం తనిఖీ చేస్తున్నారు. అలాగే ఏజెంట్ని, ఖాతాదారులను కూడా పిలిపించి బాండ్ల విషయం మొత్తం ఆరా తీశారు. ఖాతాదారులు తమ దగ్గర ఉన్న మొత్తం వివరాలని వాళ్ళకి చూపెట్టి తమ పిల్లల వివాహం కోసము, ఇతరత్ర కారణాల కోసం మేము దాచుకున్న డబ్బుని భద్రంగా ఉంటారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసి మేము పెడితే మమ్మల్నే మోసం చేసే స్థాయికి ఈ విధంగా ఉండడం పట్ల మాత్రం వాళ్ళు వాపోతున్నారు. శీలా, ఇది ఇచ్చాపురంలోని తాజా పరిణామం. ఇంకా ఎందుకంటే అధికారులు చాలా మంది పోలీసులు, రెవెన్యూ శాఖ కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు తెలుపుతా మాత్రం తెలుస్తోంది. థాంక్యూ వరప్రసాద్.